హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో ఈ పదాలు చూస్తున్నారు కదా, అదే, ఇదే, అక్కడికే, అందుకే, అప్పుడే, అలాగే, ఇంకా కొన్ని పదాలు కూడా ఇలాంటివి నేర్చుకుందాము. వీటితో చిన్న చిన్న వాక్యాలని తయారు చేసి అవి ఎలా ఉపయోగించాలి మాట్లాడేటప్పుడు అనే విషయాలు నేర్చుకుందాం. రైట్? సో ఆర్ యూ రెడీ టు లెర్న్? లెట్స్ బిగిన్ ది క్లాస్. సో మనం మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో రోజు వాడే చిన్న చిన్న వాక్యాల్ని ఆ పదాలను ఉపయోగించి తయారు చేద్దాం. తర్వాత వాటి అర్థాలని కూడా నేను తెలుగులో మీకు ఇస్తాను. రైట్? అదే మేము నేర్చుకుంటున్నాము. అదే మేము నేర్చుకుంటున్నాము. అదే ఎలా చెప్పాలో చూడండి. దట్ ఈస్ వాట్ అనొచ్చు, లేదా దట్స్ వాట్ అని కూడా అనొచ్చు. దట్స్ వాట్ వీఆర్ లెర్నింగ్. దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్. అదే మేము నేర్చుకుంటున్నాము. అదే నేను చెప్తున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. రైట్? సో అదే నేను చేస్తున్నాను అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తారు? దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే? దట్ చేస్తున్నానంటే ఐఎమ్ డూయింగ్ అనండి. అదే తీసుకొస్తున్నాను నేను. దట్స్ వాట్ ఐఎమ్ బ్రింగింగ్. ఓకే? సో ఇలా దట్స్ వాట్ అంటూ మీరు ఇక్కడ సెంటెన్స్ రాసేస్తే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు ఎన్ని వాక్యాలనైనా మీరు తయారు చేయొచ్చు. రైట్? నేను చేస్తున్నది కూడా అదే. మీరు చెప్తున్నారు కరెక్టే, నేను చేసేది కూడా అదే కదా అని చెప్తారు కదా. సో అది ఇలా చెప్పండి. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. దట్స్ వాట్ అంటే అదే అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను చేస్తున్నది కూడా అదే. అక్కడికే నేను వెళ్తున్నది. అక్కడికే కదా మీరు చెప్తున్నారు అక్కడికి వెళ్ళమని, కరెక్టే. నేను వెళ్ళేది కూడా అక్కడికే వెళ్తున్నాను. రైట్? ఇలా చెప్పండి. దట్స్ వేర్ ఐఎమ్ గోయింగ్. దట్స్ వేర్ ఐఎమ్ గోయింగ్. అందుకే నేను అడుగుతున్నాను. అందుకే ఎలా చెప్పాలి? దట్స్ వై అనండి. అందుకే అంటే దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. అందుకే నేను అడుగుతున్నాను. అందుకే ఇది చేస్తున్నాను అని చెప్పాలనుకోండి, దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. నేను అందుకే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దట్స్ వై ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. రైట్? సో ఇలా దట్స్ వై అంటూ మీరు ఒక వాక్యాన్ని రాసిస్తే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు ఫామ్ చేయగలుగుతారు, అందుకే అనే మీనింగ్ వచ్చేటట్టు. రైట్? అలా నేను నేర్చుకుంటున్నాను అంటే అలా అంటే అలాగే అనమాట. ఓకే? అలాగే నేను నేర్చుకుంటున్నాను. మీరు చెప్తున్నారు ఇక్కడ గే కూడా ఉండాలి, అంటే నొక్కి చెప్తాను అనమాట సెంటెన్స్ని. ఓకే? అలాగే అని అర్థం వస్తుంది. సో నేను నేర్చుకునేది కూడా అలాగే. మీరు చెప్తున్నారు అలా నేర్చుకోమని, నేను నేర్చుకునేది కూడా అలాగే అనమాట. చూడండి. దట్స్ హౌ ఐఎమ్ లెర్నింగ్. దట్స్ హౌ ఐఎమ్ లెర్నింగ్. మీరు చెప్తున్నారు కరెక్టే, నేను కూడా అలాగే నేర్చుకుంటున్నాను. దట్స్ హౌ ఐఎమ్ లెర్నింగ్. మీరు ఇలా రాయమని చెప్పారు కరెక్టే. దట్స్ హౌ ఐఎమ్ రైటింగ్. నేను అలాగే రాస్తున్నాను. మీరు ఆ పని అలా చేయమన్నారు కరెక్టే. దట్స్ హౌ ఐఎమ్ డూయింగ్ అనొచ్చు. ఓకే? నేను అలాగే చేస్తున్నాను అని చెప్పాలనుకోండి, దట్స్ హౌ ఐఎమ్ డూయింగ్. నేను అలాగే నేర్చుకుంటున్నాను. దట్స్ హౌ ఐఎమ్ లెర్నింగ్. నేను అలాగే రాస్తున్నాను. దట్స్ హౌ ఐఎమ్ రైటింగ్. రైట్? సో ఇలా మీరు అలాగే, ఇక్కడ గే ఉండాలి, అలాగే అని నొక్కి చెప్తాం అనమాట సెంటెన్స్ని. రైట్? అదే ఆమెకి ఇష్టం అంటే అదే ఇష్టం ఆమెకి. అదే మీరు చెప్పేదే అదే ఆమెకి ఇష్టం అని చెప్పాలన్నమాట. దట్స్ వాట్ షీ లైక్స్. దట్స్ వాట్ షీ లైక్స్. అది ఒక విషయాన్ని ఫస్ట్ చెప్పేసి రెండోసారి వచ్చే సెంటెన్స్ అనమాట ఇది. అదే ఆమెకి ఇష్టం. రైట్? దట్స్ వాట్ షీ లైక్స్. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. అప్పుడే, అలా జరిగినప్పుడే అని చెప్తుంటారు కదా. అప్పుడే అంటే ఫస్ట్ ఒక ఇన్సిడెంట్, ఒక వాక్యాన్ని చెప్పేస్తాం ఫస్ట్, అలా అని చెప్పేసి అప్పుడే నాకు ఆనందం అని చెప్తాం కదా, అప్పుడు అనమాట. రైట్? దట్స్ వెన్ ఐ ఫీల్ హ్యాపీ. దట్స్ వెన్ ఐ ఫీల్ హ్యాపీ. ఇంకెలా చెప్పొచ్చు? దట్స్ వెన్ దే ఫీల్ హ్యాపీ. దట్స్ వెన్ ఇట్ విల్ బీ డన్. ఇది జరుగుతుంది, అలా అనమాట. అంటే ఇంకెన్ని సెంటెన్స్ అయినా ఇక్కడ పెట్టేసి దట్స్ వెన్, అప్పుడే అని అర్థం వచ్చేటట్టుగా సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. లేదా ఇదే నేర్చుకుంటామంటే ఇదే నేర్చుకోండి. అప్పుడే నాకు ఆనందం. దట్స్ వెన్ ఐ ఫీల్ హ్యాపీ. రైట్? అక్కడే మేము కలిసాము. అక్కడే
మీరు చెప్పారు కదా స్థలము, అక్కడే అనమాట, అక్కడే అది ఇలా చెప్పండి. దట్స్ వేర్ అంటే నొక్కి చెప్పడం అక్కడే అని. దట్స్ వేర్ వి మెట్, రైట్. దట్స్ వేర్ దిస్ యాక్సిడెంట్ హ్యాపెండ్, అక్కడే యాక్సిడెంట్ జరిగింది. ఓకే, అక్కడే వాళ్ళు ఉన్నారు. దట్స్ వేర్ దే లివ్, వాళ్ళు అక్కడ నివసిస్తారు, రైట్. ఇలా అనమాట. ఎన్ని సెంటెన్స్ అయినా మీరు ఇక్కడ ఒక సబ్జెక్ట్ని ఒక వర్బ్ని తీసుకుని చెప్పేయచ్చు, రైట్. అందుకే వాళ్ళు ఆలస్యంగా వచ్చారు, అందుకే ఎలా చెప్తాము? దట్స్ వై దే ఆర్ లేట్. ఇంకా అందుకే నేను ఇది చేశాను అని చెప్పాలనుకోండి, దట్స్ వై ఐ డిడ్ ఇట్. ఇదే నాకు కావాలి, ఇదే అని చెప్పేసి ఒక స్పెసిఫిక్గా ఒక దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్తుంటారనమాట, ఇదే అని. దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ ఫస్ట్ ఒకసారి చెప్పేస్తాను అనమాట, ఇది సో అండ్ సో అని చెప్పేసి తర్వాత సెకండ్ టైం వచ్చే సెంటెన్సెస్ ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్, ఇదే నాకు కావాలి, రైట్. అందుకే ఆలస్యంగా వచ్చాను. దట్స్ వై ఐ కేమ్ లేట్, అందుకే వాళ్ళు ఆలస్యంగా వచ్చారు. దట్స్ వై దే కేమ్ లేట్, దట్స్ వైతో చెప్పొచ్చు, రైట్. అందుకే అని అర్థం వచ్చేటట్టుగా, రైట్. ఇలా నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇలా అనమాట. ఓకే, ఇలా అంటే ఇలాగే అనమాట. దిస్ ఈజ్ హౌ ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే ఇలా నేను చేస్తానన్నమాట అని చెప్పారనుకోండి. దిస్ ఈజ్ హౌ ఐ డూ ఇట్, నేను ఇలా చేస్తానండి. దిస్ ఈజ్ హౌ ఐ డూ ఇట్. ఓకే, నా ప్రాజెక్ట్ పైన నేను ఇలా పని చేస్తాను. దిస్ ఈజ్ హౌ ఐ వర్క్ ఆన్ మై ప్రాజెక్ట్. ఓకే, ఈ విధంగా నా పని నేను పూర్తి చేస్తాను. దిస్ ఈజ్ హౌ ఐ కంప్లీట్ మై వర్క్. సో ఇలా మీరు ఇలా చేస్తాను అని చెప్పడానికి ఇలా వాడచ్చు, రైట్. ఇక్కడే నేనుంటాను, ఇక్కడే. దిస్ ఈజ్ వేర్ ఐ లివ్ అంటే దాట్ అంటే అక్కడమ్మా, దిస్ అంటే ఇక్కడ, అంతే డిఫరెన్స్. ఓకే, ఇక్కడే అని చెప్తుంటాను అనమాట. దిస్ ఈజ్ వేర్ అంటే ఇది మొత్తం కలిపి ఇక్కడే అని అర్థం వస్తుంది. దిస్ ఈజ్ వేర్ ఐ లివ్, దిస్ ఈజ్ వేర్ దే లివ్. ఓకే, దిస్ ఈజ్ వేర్ హీ వర్క్స్, అతను పనిచేస్తాడు ఇక్కడే అని, రైట్. తర్వాత ఇంకొక సెంటెన్స్ చూడండి. నాకు ఆ విషయం పైన పెద్దగా అవగాహన లేదు, నాకు తెలియదు ఎక్కువగా, అసలు ఈ యాప్ గురించి నాకు అంతగా తెలియదు, అసలు ఆ ప్లేస్ గురించి నాకు అంతగా అవగాహన లేదండి. ఇది ఎలా చెప్పాలి? నాకంత పెద్దగా తెలియదండి, ఎలా అలా అని చెప్తుంటారు కదా, అది ఎలా చెప్పాలో చూడండి. ఐఎమ్ నాట్ ఫెమిలియర్ అంటారు. ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దాట్ అంటే సపోజ్ ఒక యాప్ ఉంది, దాని గురించి మీకు ఎక్కువగా పెద్దగా అవగాహన లేదు. ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ యాప్ అంటారు. సపోజ్ ఒక సిటీ ఉంది, అటువైపు నుంచి ఆ దారిలో ఏం తెలీదు మీకు ఎలా వెళ్ళాలో, అప్పుడు మీరు ఎలా చెప్తారంటే ఆ సిటీ గురించి నాకు అంత పెద్దగా అవగాహన లేదండి, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ సిటీ. ఈ స్థలం గురించి నాకు అంత పెద్దగా అవగాహన లేదండి, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ ప్లేస్, రైట్. నాకు ఈ యాప్ గురించి మీకు తెలీదు, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ యాప్, అలా అనమాట. నాకు పెద్దగా అవగాహన లేదు, తెలీదు అని చెప్పడానికి నాట్ ఫెమిలియర్ అని చెప్తాము. ఒకవేళ తెలిసినట్టయితే ఐఎమ్ ఫెమిలియర్ అంటారు, తెలుసు అని చెప్పడానికి. తెలియదు అని చెప్పడానికి నాట్ ఫెమిలియర్ అంటారు, రైట్. సెంటెన్స్ చూడండి, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ అంటూ ఏది మీకు తెలీదో అది చెప్పేయాలన్నమాట ఇక్కడ, రైట్. నాకు ఈ యాప్ అంతగా తెలీదు అంటే అవగాహన లేదు ఈ యాప్ గురించి. ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ యాప్, ఐఎమ్ నాట్ ఫెమిలియర్, ఈ వెబ్సైట్ గురించి నాకు అంత తెలియదండి, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ వెబ్సైట్. ఓకే, రైట్. నాకు ఆ విషయం అంతగా తెలీదండి నాకు, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ టాపిక్. చూడండి, అంత అవగాహన లేదు నాకు ఆ విషయం పైన, మరి అదేంటో నాకు అంతగా తెలియదండి అని చెప్పాలి. అప్పుడు ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ టాపిక్, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ అనొచ్చు, రైట్. నాకు అది అంతగా తెలీదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ అంటూ ఏదైతే తెలీదో అది ఇక్కడ చెప్పేయండి, సరిపోతుంది. మంచి బ్రహ్మాండమైన సెంటెన్స్ ఇది. ఓకే, రైట్. నాకు ఆ పని అంతగా తెలియదండి, ఆ పని నాకు
తెలీదు. లైక్ ల్యాప్‌టాప్ రిపేర్ చేయటమో, ఫిక్స్ చేయడమో అలా అంతగా తెలీదండి నాకు. అప్పుడు ఎలా చెప్తారు మీరు? ఐయామ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ వర్క్. ఓకే. ఐయామ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ వర్క్. నాకు ఈ పని అంతగా తెలీదండి. ఐయామ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ వర్క్. రైట్? సో దిస్ ఈజ్ హౌ వి యూజ్ సెంటెన్సెస్. వీటిని నేర్చుకున్న సెంటెన్సెస్ని మాట్లాడేటప్పుడు వాడటానికి ట్రై చేయండి. ఇంకా కొన్ని ఇద్దామా? రైట్, ఓకే, ఇవి చాలు, ఇంకా ఉన్నాయి కానీ ఈరోజుకి ఇవి నేర్చుకోండి. మళ్ళీ రేపు ఇంకా కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందరు కానీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. టేక్ కేర్. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ అమ్మా? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.